జరిగిన దానికి మొత్తం నువ్వే కారణం బాలు అంటూ రోహిణి బాలుని తిడుతూ ఉంటుంది. నేనా అని బాలు అనేసరికి, అవును నువ్వేరా, మా బతుకుల్లోకి తొంగి చూసి ఇంతదాకా తీసుకుని వచ్చావు. భ్రమలో ఉన్నప్పుడైనా బాగున్నాను అని మనోజ్ కూడా అనేసరికి, ఒరేయ్ మలేషియా అనే భ్రమేషి నుంచి బయటపడాలనే కదరా నేను నిజం బయటపెట్టింది అని బాలు అంటూ ఉంటే, ఏంట్రా మనోజ్, మోసం చేయడం తప్పు కాదు కానీ నిజం పెట్టిన వాళ్ళతో తప్పు అంటున్నారా నువ్వు రోహిణి అని సత్యం కూడా అంటూ ఉంటాడు. ఆ మాట సిగ్గు లేకుండా ఎలా అంటున్నావురా అని రవి కూడా తిడుతూ ఉంటాడు మనోజ్ని. చూడండి, దీన్ని ఫర్నిచర్ షాప్లోకి అడుగుపెట్టనిస్తే మనోజ్తో ఆ షాప్ తనే పెట్టించానని చెప్పుకుంటుంది. వాడికి డిగ్రీలు ఉన్నాయి, తెలివితేటలు ఉన్నాయి, కాబట్టి వాడి తెలివితోనే వాడు ఎదుగుతాడు. ఎలకొచ్చి ఏనుక్కి నడక నేర్పించాల్సిన అవసరం లేదు అని ప్రభావతి అంటూ ఉంటే, అప్పుడు పార్లర్కి పంపించవచ్చు కదా అని శృతి అంటూ ఉంటుంది. అవును, తన కష్టపడి నేర్చుకున్న విద్య అది, అక్కడికి వెళ్ళకూడదనే ఆపే హక్కు ఎవరికీ లేదు. తన టాలెంట్ని తొక్కేసే రైట్స్ ఎవరికీ లేవు అని రవి కూడా అంటూ ఉంటాడు. మీనా కానీ నేను కానీ అదే చెప్తున్నాం. రోహిణి ఓవరాక్షన్ చేస్తుంది. నిన్ను బ్రతిమలాడుకోవాల్సిన పని మాకేమీ లేదు. డబ్బు పడేస్తే ఓళ్ళు మంది వచ్చి చేస్తారు. వస్తావా రావా అదొకటి చెప్పు చాలు అని శృతి కోపంగా అడిగేసరికి, దీన్ని కూడా చెరగొట్టడానికి బాలు రెడీగా ఉంటాడు శృతి అని రోహిణి అంటుంది. వాడేం చేశాడే, వాడు కానీ వాడి పెళ్ళం కానీ ఈ రవి కానీ శృతి కానీ అందరూ నీకే సపోర్ట్ చేస్తున్నారు కదా. అంటే నువ్వేం చేయమంటావు ప్రభావతి, పార్లర్కి వెళ్ళొచ్చు కదా తను. ఏదో ఒకటి ఏడవమని చెప్పండి, కానీ ఫర్నిచర్ షాప్కి మాత్రం వెళ్ళకపోతే చాలు అని ప్రభావతి అంటుంది. థ్యాంక్స్ సత్య, థ్యాంక్స్ అని రోహిణి హ్యాపీగా చెప్తుంది. అదేంటి, నాకు థ్యాంక్స్ చెప్పాల్సింది పోయి ఆంటీకి చెప్తుందేంటి అని శృతి అనేసరికి, తన పిలకప్పుడు అమ్మ చేతిలో ఉంది. అమ్మ ఎట్లా తిరిగితే తను కూడా అలాగే తిరుగుతుంది అని బాలు అంటాడు. అమ్మా, నేను నా గదికి వెళ్ళనా అని మనోజ్ అనేసరికి, అయ్యో ఇప్పుడు వద్దు నాన్న, నీ పెళ్ళం బయటకి అఘోరించిన తర్వాత నువ్వు గదికి వెళ్ళు అని చెప్తూ ఉంటుంది ప్రభావతి.